ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కార్పొరేషన్ మేయర్లు మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు చిత్ర విచిత్ర పొత్తులు వెలుగు చూశాయి. బద్ధ శత్రువులుగా ఉండే పార్టీలు కొన్ని చోట్ల కలిసిపోయాయి. ఆమన్గల్, నర్సాపూర్లో బీజేపీ మద్దతుగా కాంగ్రెస్ చైర్మన్ సీట్లు కైవసం చేసుకుంది. జగిత్యాల జిల్లా రాయకల్లో కాంగ్రెస్ మద్దతుతో బీఆర్ఎస్ గెలిచింది. మేడ్చల్ జిల్లా అలియాబాద్లో అధికార కాంగ్రెస్ కు కమలం పార్టీ సపోర్ట్ చేసింది. పటాన్ చెరువు నియోజకవర్గంలో కారు కాషాయ పార్టీలు కలిసి చైర్మన్ సీట్లను దక్కించుకున్నాయి. ఆసిఫాబాద్ లో బీజేపీని కలుపుకుని కాంగ్రెస్ కు గులాబీ పార్టీ షాక్ ఇచ్చింది. ఆదిలాబాద్, మెట్పల్లిలోనూ చివరి నిమిషంలో కుదిరిన పొత్తులతో ఊహించని ఫలితాలు వచ్చాయి. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలో చిత్ర విచిత్ర పొత్తులు మనకు కనిపించినటువంటి పరిస్థితి. చివరి నిమిషంలో పొత్తులు కుదరడంతో పలు చోట్ల ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. సో మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకి సంబంధించి ఉదయం నుంచి కూడా నానా హంగామా కొనసాగిందని చెప్పవచ్చు. దాదాపుగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఈ రోజు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక ఉండేది. సో ఉదయం నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు, ఉత్కంఠ పరిస్థితుల్లో యొక్క చైర్మన్లు, అదే మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, అదే సందర్భంలో ఈ వైస్ చైర్మన్ల ఎంపిక జరిగింది. అయితే మనం మొన్నటి వరకు చూసాం, రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదే సందర్భంలో ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. వన్స్ ఆ ఎన్నిక ముగిసింది, ఎప్పుడైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక వచ్చిందో మొత్తం కూడా కథ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. సో మొన్నటి వరకు ఎవరైతే తీవ్ర ప్రత్యర్థులుగా ఉన్నారో, ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారో, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారో, అలాంటి రాజకీయ పార్టీలు ఇప్పుడు అవకాశం కోసం, ఏదైతే మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం మాత్రం తమకు అనుకూలంగా ఆ యొక్క రాజకీయ పార్టీతో దోస్తాన్ని కట్టి ఆ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో దాదాపుగా 10కి పైగా మున్సిపాలిటీలో ఇట్లాంటి విచిత్ర పొత్తులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది, హాట్ గా మారిందని చెప్పవచ్చు. మొత్తం ఈ యొక్క పొత్తులకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది, సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక వైపేమో అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ తెల్లారు లేస్తే మొదలు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంటది. సో అలాంటిది ఇప్పుడు చైర్మన్ ఎంపిక వచ్చే సందర్భం మాత్రం అవన్నీ పక్కన పెట్టి ఈ క్షణానికి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటే చాలు అన్నట్టుగానే ఇప్పుడు ఆ పార్టీల మధ్య ఒక సఖ్యత, ఒక పొత్తు ఏర్పడిందని చెప్పవచ్చు. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో 116 మున్సిపాలిటీలకు సంబంధించి 11 మున్సిపాలిటీలు, అంటే ఇక మొత్తంగా కూడా 116 మున్సిపాలిటీలకు సంబంధించి 11 మున్సిపాలిటీలకు ఎన్నిక రేపటికి వాయిదా పడింది. సో మిగతా మొత్తం మున్సిపాలిటీలకు సంబంధించి ఈ రోజు ఎంపిక జరిగితే అందులో ఒక 10 పైగా మున్సిపాలిటీలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఆ మున్సిపాలిటీ చైర్మన్ సంబంధించి ఎన్నిక కూడా కొంత రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. అలాంటి వాటిలో కొన్ని మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, ప్రస్తుతానికి దాంట్లో ఉన్నటువంటి ఆమన్గల్ ఉండేది. సో ఆమన్గల్ మున్సిపాలిటీలో ఇప్పుడు ఇట్లాంటి ఒక పరిస్థితి మనం చూడొచ్చు. సో 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ ఉప్పు నిప్పులా ఉంటాయి. సో సైద్ధాంతికంగా 2 పార్టీల మధ్య తీవ్ర విభేదాలు, సిద్ధాంతపరంగా కూడా మొత్తంగా కూడా ఇద్దరి మధ్య ఎక్కడ కూడా సారూప్యత ఉండదు, ఒకరిపై ఒకరు విమర్శల, ఆరోపణలు. సో మొత్తం కూడా జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీకి బద్ధ శత్రువులుగా రాజకీయంగా ఉంటారు. అలాంటి 2 పార్టీలు కలిసి ఇప్పుడు ఆమన్గల్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాయి. సో బీజేపీ మద్దతుతో, బీజేపీ యొక్క కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆమన్గల్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక నెక్స్ట్ మరొకటి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి నర్సాపూర్ మున్సిపాలిటీ కూడా ఇదే రకమైన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే అక్కడ నర్సాపూర్ కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చాలా యాక్టివ్ గా ఉంటారు, సునీత రెడ్డి. సో అట్లాంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. సో నర్సాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి అక్కడ కూడా మరొక జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీతో
ఆ చేతులు కలిపి అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక నెక్స్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి వస్తే రాయకల్ మున్సిపాలిటీ. సో రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఏం జరగబోతోంది, రాయకల్ మున్సిపల్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు, మున్సిపల్ చైర్మన్ గా ఎవరు అవుతారని చెప్పేసి కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. కానీ ఆ ఉత్కంఠకు చాలా అనూహ్యంగా తెరపడిందని చెప్పవచ్చు. అక్కడ ఏకంగా బీఆర్ఎస్ అక్కడ రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి అక్కడ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతుతో సహాయంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ రాయకల్ చైర్మన్ పీఠాన్ని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. ఇక నెక్స్ట్ మరొకటి చాలా ఇంట్రెస్టింగ్ పరిస్థితి. సో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినది షామీర్పేట్ సంబంధించిన నియర్ బై ఉండేది అలియాబాద్, అంటే మేడ్చల్ జిల్లా. ప్రస్తుతానికి మేడ్చల్ జిల్లాకు సంబంధించి మేడ్చల్ నియోజకవర్గంలో భాగమైనటువంటి అలియాబాద్ మున్సిపాలిటీ. సో అలియాబాద్ మున్సిపాలిటీలో కూడా ఇక్కడ కూడా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి అలియాబాద్ మున్సిపాలిటీ కైవసం చేసుకున్న పరిస్థితి. సో కాంగ్రెస్ అక్కడ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది బీజేపీ మద్దతుతో, బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో ఈ యొక్క మున్సిపల్ పీఠాన్ని అలియాబాద్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆసిఫాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది. సో ఆదిలాబాద్ లో కూడా కొంత అంటే ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. సో కొన్ని పార్టీల మధ్య పొత్తు ఉంటుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి రకరకాలుగా చర్చ జరుగుతున్న క్రమంలో ఆసిఫాబాద్ లో చాలా ఆసక్తికరంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కౌన్సిలర్ మద్దతుతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక రెండు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉమ్మడి ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి రెండు మున్సిపాలిటీలు, ఒకటి ఆదిలాబాద్ మున్సిపాలిటీ, అదే సందర్భంలో బైన్సా, ఈ రెండు మున్సిపాలిటీలు మాత్రం మొత్తం ఎంటైర్ ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి మున్సిపాలిటీలో అత్యంత చర్చనీయాంశంగా మారినవి, అత్యంత సంచలనంగా మారిన పొత్తులని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా మనం బైన్సా చూస్తే ఇందులో అనూహ్యంగా బీజేపీ, ఎంఐఎం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర ఇండిపెండెంట్ ఎవరున్న స్వతంత్రులు వాళ్ళందరూ కలుపుకొని కూడా ఇక్కడ బైన్సాలో మొత్తంగా కూడా కూటమిలాగా ఏర్పడి మున్సిపల్ పీఠాన్ని బైన్సా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా ఆసక్తికర అంశం ఏంటంటే ఎంఐఎం బీజేపీ రెండు పార్టీల మధ్య కూడా చాలా తీవ్ర గ్యాప్ ఉంటుంది. సో ఉప్పు నిప్పులా ఉంటారు. సో ఎంఐఎం ఎక్కడ ఉన్నా దానికి పూర్తి విరుద్ధంగా బీజేపీ ఎట్టి పరిస్థితిలో ఎంఐఎం ను యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఉంటుంది. అది చూసిందే బహిరంగంగానే ఆ బీజేపీ వ్యాఖ్యలు అలాగే ఉంటాయి. అదే సందర్భంలో ఎంఐఎం కూడా బీజేపీకి అనుకూలంగా ఇక్కడ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. సో అలాంటి నేపథ్యంలో బైన్సాలో మాత్రం వీటికి పూర్తి విరుద్ధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఈ మూడు అసలు ఊహించని పొత్తులాగా ఈ మూడు కలిసి మహాకూటమిగా ఏర్పడి అక్కడ బైన్సాను మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక సేమ్ అదే సందర్భంలో ఆదిలాబాద్ లో కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితే. అక్కడ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ఇక్కడ మొత్తం కూడా ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక నెక్స్ట్ మరొకటి చాలా ఇంట్రెస్టింగ్, మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిందే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి జిన్నారం, ఇస్నాపూర్ ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా పావులు గదిపారని చెప్పవచ్చు. సో చివరి నిమిషంలో, ఎందుకంటే మొన్నటి వరకు అతను ఏ పార్టీలో ఉన్నట్టు తెలియని పరిస్థితి, ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉంటూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒకసారి, లేదు నేను తిరిగి బీఆర్ఎస్ లో ఉన్నానని ఒకసారి, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రచారం చేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పిన పరిస్థితి. అలాంటి గూడెం మైపాల్ రెడ్డి ఇప్పుడు ఆ యొక్క తన నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి అన్ని రకాలుగా రాజకీయంగా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశాడని చెప్పవచ్చు. సో దాంట్లో భాగంగానే జిన్నారం, ఇస్నాపూర్ ఈ రెండు మున్సిపాలిటీలో బీజేపీ సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ఆ రెండు మున్సిపాలిటీలను దక్కించుకుంది. సో జిన్నారంలో బీజేపీ కౌన్సిలర్ల సహాయంతో ఆ మున్సిపాలిటీని దక్కించుకోగా, ఇక ఇస్నాపూర్కి వచ్చేసి ఏకంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో రఘునందన్ రావుకు సంబంధించి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. సో ఆ ఒక్క ఓటుతోనే బీఆర్ఎస్ పార్టీ ఇస్నాపూర్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ మొత్తం వ్యవహారము రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకంగా ప్రజలు చాలా తీవ్రంగా చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకు ఒక్కసారిగా రాజకీయ పార్టీలు తమ అవకాశాల కోసం ఎటువైపైనా షిఫ్ట్ కాగలుగుతావు, అల్టిమేట్ గా పార్టీలు తమ రాజకీయ స్వలాభం కోసం చూసుకుంటారు. సో నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు తీవ్రంగా మూడు పార్టీలు కూడా విమర్శించుకున్న పరిస్థితి. కానీ చివరాఖరికి వస్తే అంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఒక మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి పైన జనాలు మాత్రం తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సో వీళ్ళకు కేవలం
ప్రజలకు సంబంధించి ప్రజల అవసరాలు కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ పరిష్కరించడంలో ఉన్న ఏదైతే శ్రద్ధ లేదు కానీ అవసరానికి మాత్రం ఏవైతే మున్సిపల్ పీఠం కావచ్చు, తమ స్వలాభం కోసం కావచ్చు, రాజకీయ పార్టీలన్నీ ఒక్కటిగా కలిసి మొత్తం కూడా కలిసిపోతాయి అని అన్ని రాజకీయ పార్టీలు ఈ తరహా పొత్తులు మనం ఈ విచిత్రమైన పొత్తులు చూసినటువంటి పరిస్థితి. కానీ మధ్యలో కొంతమంది నాయకులు వీటిని ఉదాహరణగా చూపించి అదిగో ఈ రెండు పార్టీలు ఒకటి, లేదు అంటే ఈ రెండు పార్టీలు ఒకటి, ఇప్పటికైనా ప్రజలు గమనించాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయడం ఫూలిష్, అంటే ప్రజలను ఫూల్స్ చేస్తున్నారని అనుకోవచ్చుగా. ఖచ్చితంగా శివ, ఎందుకంటే మనం ఇటీవల కాలం తాజాగా చాలా అసెంబ్లీ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికలతో ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైన చర్చ ఉంటుంది. సో బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటే అని కాంగ్రెస్ ఆరోపిస్తే, మరోవైపు ఇటు బీజేపీ ఏమో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కలిసి ఒకటే పొత్తుగా ఉన్నాయి, సో రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి, ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాయి అని చెప్పేసి ఈ యొక్క మూడు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సో దీంట్లో క్లారిటీ లేదు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అవన్నీ పక్కన పెట్టారు. సో ఆరోపణలను నిజం చేస్తున్నట్టుగానే ఒక్కొక్క పరిస్థితికి అనుగుణంగా, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఆయా మున్సిపాలిటీల్లో తమ అవకాశాల కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో జతగట్టింది, అదే కాంగ్రెస్ పార్టీ బీజేపీతో జతగట్టిన పరిస్థితి కనబడుతుంది. అదే సందర్భంలో బీజేపీ కూడా ఏం వెనక్కి తగ్గకుండా ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీతో కావచ్చు జతగట్టిన పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా పార్టీలు ఏవైనా సరే మొత్తంగా కూడా అల్టిమేట్ గా రిజల్ట్స్ వచ్చినప్పుడు, చివరాఖరికి వచ్చినప్పుడు అల్టిమేట్ గా ఆ పార్టీ స్వప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసము ఆ యొక్క పొత్తులను వాడుకొని అల్టిమేట్ గా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక ఆలోచనలు ఉంటాయి అనే దానికి ఈ రోజు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి పొత్తులు కావచ్చు, మున్సిపల్ సంబంధించి చైర్మన్ పీఠాలు కైవసం చేసుకున్నట్టు రాజకీయ పార్టీలు ఏవైతే ఎత్తుగడలు ఉన్నాయో ఆ వ్యూహాత్మక అడుగులను బట్టి చూస్తూ ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకే తానులోని ముక్కలు. సో వీటికి ఎందుకంటే పైకి భిన్నంగా ఒకరిపై ఒకరు విమర్శించుకున్నా, ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకున్నా అల్టిమేట్ గా చివరాఖరికి కలిస్తే అన్ని కలిసి ఒకటేలాగా ఉంటాయి, ఒకలాగా ప్రవర్తిస్తాయి అనే దానికి ఈ రోజు ఈ యొక్క మున్సిపాలిటీలో జరిగినటువంటి పొత్తులు కావచ్చు, అదేవిధంగా ఒక పార్టీతో మరొక పార్టీ సఖ్యతగా ఉండి ఆ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంటాయి. సో ఈ పొత్తులు మొత్తంగా కూడా రాజకీయంగా ఆ పార్టీలకు సంబంధించి సొంతగా రాజకీయంగా లబ్ధి చెందడానికే తప్ప ప్రజల కోసం కాదు అన్నట్టుగా కూడా ఈ రోజు ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే చైర్మన్ ఎన్నిక జరిగిందో ఆయా సందర్భంగా ఆయా జత కట్టిన తీరును చూస్తే ప్రజలు అదే విధంగానే చర్చించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.